రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదుడే లేడట. ఆ నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ నేతలకి చున్నచూపు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, పైగా అది జిల్లా కేంద్రం కూడా. జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారని సమాచారం. అక్కడ వరుసగా 4 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయాం అనే దానిపై కూడా హస్తం పార్టీ సమీక్ష చేయట్లేదని చెప్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ హడావిడి కనిపిస్తోంది. కానీ అక్కడి పార్టీలో మాత్రం నిశ్శబ్దం తాండవిస్తోంది. లీడర్స్ అంతా కలిసి కాడి కింద పారేయటంతో చేసేది లేక క్యాడర్ కూడా సైలెంట్ అయ్యారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కరీంనగర్ కాంగ్రెస్ లో గందరగోళం, నేతల మధ్య వర్గపోరు, పార్టీని పట్టించుకొని ముఖ్య నేతలు. కరీంనగర్ కాంగ్రెస్ లో సైలెన్స్. కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అయోమయం, గందరగోళం చోటు చేసుకుందని సమాచారం. అధికారంలో ఉన్న పార్టీలో ఏదో ఒక హడావుడి ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమంతో నేతలు, కార్యకర్తలు బిజీగా ఉంటారు. అయితే కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో మాత్రం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైలెంట్ గా ఉంటున్నారని లోకల్ టాక్. గత 4 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ వరుస ఓటములు చవిచూసింది. ఇక గత 3 ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైంది. లీడర్ల వర్గపోరుతోనే పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని కాంగ్రెస్ క్యాడర్ వాపోతోందట. దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పై చేయి ఉంటుంది. కానీ ఆ మధ్య జరిగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడ బీజేపీ పుంజుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే మేయర్ స్థానాన్ని ఎలాగో అలా చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు నడిపించింది. కానీ చివరి నిమిషంలో చేతులెత్తేసింది. దీంతో ఇండిపెండెంట్ల సహకారంతో మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. కార్పొరేషన్ లో పెద్ద సంఖ్యలో స్థానాలు గెలవలేకపోవడంతో పాటు ఇటు క్యాంపు కూడా సరిగా నిర్వహించలేకపోయారని కాంగ్రెస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఇక్కడెందుకు గెలవలేకపోయారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టు ప్రచారం జరిగింది. కరీంనగర్ లో వరుస ఓటములు పలకరిస్తున్న పార్టీని బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించట్లేదని క్యాడర్ బహిరంగంగానే చెబుతోందట. రాబోయే ఎన్నికల కోసం కూడా ఎలాంటి సన్నాహకాలు లేవని పార్టీ క్యాడర్ సణుక్కుంటోందని సమాచారం. కొత్త జిల్లా అధ్యక్షులను నియమించినా వాళ్లు పార్టీ కోసం సమయం కేటాయించట్లేదని చెబుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లా నుంచి కీలక మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రులిద్దరూ పట్టించుకోకపోవడంతో కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ నిరుత్సాహంలో మునిగిపోయిందని టాక్. దీంతో యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు సిచ్యువేషన్ ఉందట. అక్కడ కార్యకర్తలు కూడా మొక్కుబడిగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలుస్తోంది. తమకు కష్టం వస్తే తీర్చే వాళ్లెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాడి కింద పారేశారని చెప్తున్నారు. ఇక కరీంనగర్ లో విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ తమ పార్టీల క్యాడర్ లో జోష్ నింపుతున్నాయి. ఇక అధికార పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్ పై ఫోకస్ పెట్టకపోవడంతో క్యాడర్ లో కూడా జోష్ తగ్గిపోయింది. పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటే బలపడడం సంగతి దేవుడెరుగు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కష్టమే అని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారట.